మనకి నేను చెప్పినటువంటి గ్రహముల యొక్క గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి బాగా నలగాలి. అంటే మనకి చాలాసార్లు రవి అని రాయడానికి బదులు ఆ గుర్తు వేసేస్తూ ఉంటాం. అది సులభం కాబట్టి మనకి తర్వాత జాతక చక్రం వేసినప్పుడైనా సరే ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే మామూలుగా అయితే మనం చూసేటువంటి వాటిలో రా అని చెప్పి చెమ్ అని చెప్పి ఇలాగ రాస్తారు. కానీ మనకి మాత్రం గుర్తులే వేయడం అనేటువంటిది అలవాటు. అంచేత ఆ గుర్తులు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మనకి వచ్చేస్తుంది. అంచేత కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు పైన ఒకసారి రాసుకుందాము వరుసలో. రవి, చంద్రుడు, కుజుడు, అంటే వారాల ఆర్డర్లో రాసుకున్నాం. అలా అయితే మనకి ఈజీ కాబట్టి బుధుడు, గురుడు, శుక్రుడు, శని ముఖ్యమైనటువంటివి ఇవి. తర్వాత యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, రాహువు, కేతువు. ఇరాన్ ప్రస్తుతం మనం ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి అది అక్కర్లేదు, కానీ అది కూడా గుర్తు రాసుకుంటున్నా అలా కే అని చెప్పి. మనకి క్లాసులు చెప్పేటప్పుడు ఎలాగ ప్రాక్టీస్ చేయమనేవారంటే ఏ రోజుకి ఆ రోజు మనం డేట్ వేసుకున్నప్పుడు ఆ పక్కన ఆ రోజు ఏదైతే ఆ వారాన్ని సూచించడానికి ఇవాళ గురువారం అయితే ఆ గుర్తు వేసుకోవడం. అలా వేసుకుంటే మనకు అలాగా అలవాటు అయిపోతుంది. మనకి ఎక్కడైనా సరే నోట్స్ అయినా ఏదైనా రాసుకున్నప్పుడు డేట్ వేసుకున్నప్పుడు అఫీషియల్ వాటిల్లో కాదు, మామూలుగా మనం ఎక్కడైనా చేసినప్పుడు మనం అలా చేస్తే మనకి నెమ్మదిగా కొన్నాళ్ళకి గుర్తులో అలవాటు అయిపోతాయి. అలాగే తర్వాత మనం రాసుల గురించి చెప్పుకున్నప్పుడు రాసుల యొక్క గుర్తుల్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రాసు గుర్తుల్ని కూడా చూసుకోవాలి. ఆ రాసుల యొక్క గుర్తుల్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అంటే నెమ్మదిగా ఆ గుర్తులు మనకి మనస్సులో కనుక అలా ఉంటే సరిపోతుంది. అది ఫస్ట్. అంటే మనకి అస్ట్రాలజీ మనం క్లాసెస్లోకి వెళ్తున్న కొద్దిగా మనం ప్రాక్టికల్గా చేయవలసినవి కొంత ఉంటాయి. అంటే కేవలము మనము వచ్చి వినేసి వెళ్ళిపోవడం అనేటువంటిది కాకుండా కొంత ఆచరిస్తుంటే అభ్యాసం చేస్తుంటే తప్పిస్తే మనకి చిక్కవు. అంచేత కొంచెము దానికి కూడా మనము ప్రిపేర్ అయి ఉండాలి. అంచేత ముందు ఈ గ్రహముల యొక్క గుర్తులు మనకి కొద్దిగా నలగాలి రాసుల్లోకి వెళ్ళే ముందు. ఈ తర్వాత మనం చెప్పుకునేవి ఏమిటంటే మొట్టమొదటి మనం ఇది గ్రహముల యొక్క స్వభావాలు చెప్పుకుంటాం మనం. ఏ గ్రహం యొక్క స్వభావం ఏమిటి అనేటువంటిది. ఆ గ్రహముల యొక్క స్వభావం మనకి తెలిస్తే తర్వాత మనం ఎప్పుడైనా జాతక చక్రం చూసేటప్పుడు ఫలానా చోట ఈ రవి ఉన్నాడు కాబట్టి ఈ జాతకుడికి ఈ రకమైనటువంటి స్వభావం ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది. ప్రతి గ్రహముకు కూడా కొంత స్వభావం తనదైనటువంటిది ఉంటుంది. అది దాన్ని ఇస్తూ ఉంటుంది ఆ జాతకుడికి. అయితే ఎలాగిస్తుంది, ఎంతవరకు ఇస్తుంది అనేటువంటిది అతని జాతక చక్రం మీద ఆధారపడి ఉంటుంది. అంటే దాన్ని మనం తర్వాత చూసుకుంటాం. అంటే ప్రతి గ్రహంకి ఒక స్వభావం ఉంటుంది. ఆ గ్రహం యొక్క స్వభావాన్ని మనం చెప్పుకుంటాం. చెప్పుకోవడానికి ముందు ఇంకొంచెం మనం అంటే తర్వాత మనం పూర్తిగా క్లాసుల్లోకి వెళ్ళినప్పుడు వెనక్కి వచ్చి మనం చెప్పుకునే కంటే కూడా చెప్పుకోవాల్సినటువంటి ఇంకొన్ని విషయాలు కొద్దిగా మనకి ఉన్నాయి. ఎందుకంటే మాస్టర్ గారి పద్ధతిలో మనం అస్ట్రాలజీ నేర్చుకుంటున్నప్పుడు ఆయన మొట్టమొదటి క్లాస్లో మనం చెప్పుకున్నట్టుగా కేవలం జాతక చక్రం చూసి ఏది జరుగుతుంది ఏది జరగదు అని చెప్పడం అనేటువంటిది మాత్రమే ప్రయోజనము కాదు. అది కూడా ఒక ప్రయోజనం. అంతకంటే ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటంటే ఈ జీవితం మనకి ఎందుకు ఇవ్వబడింది, దీన్ని మనము ఎంత చక్కగా నడిపించుకోగలం, ఏ మార్గంలో నడిపించుకోగలం, ఆధ్యాత్మికమైనటువంటి అవకాశాలు మనకి ఏముంటున్నాయి, ఇవి మనం తెలుసుకోవడం కోసం. అవి తెలియాలి అంటే కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సూత్రాలు మనకి తెలియాలి. ఆ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మనకి ఇది రాదు. ఇది మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం. దానికి సంబంధించి మనకి ఏంటంటే తర్వాత మనకి కొద్దిగా సంఖ్యాశాస్త్రం కూడా మనం ఇందులో చెప్పుకుంటాం. అంటే జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది కేవలం జాతక చక్రం చూసి అనేటువంటిది కాదు. దాంట్లో రకరకాలైనటువంటి మనకి భాగాలు మనకి కలిసి ఉంటాయి.
అందుకనే జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా వాళ్ళు సిద్ధాంతము, సంహిత అని చెప్పి ఇలాగా విడదీస్తారు. అంటే అసలు ఈ ఎస్ట్రోనామికల్ ఈ సూత్రాలు ఏమిటి అనేటువంటిది, తర్వాత జాతక చక్రం అనేటువంటిది ఏమిటి, తర్వాత ప్రశ్న అనేటువంటిది ఏమిటి, ఈ రకమైనటువంటి వాటి కింద వాటిని విడదీసుకుంటూ వస్తారు. వీటిల్లో మనకి తెలియాల్సింది ఏమిటంటే కొద్దిగా మనకి ఈ సంఖ్యలు వాటి యొక్క ఇంపార్టెన్స్లోకి పూర్తిగా వెళ్ళం, కానీ కొన్ని చెప్పుకుంటాం. ఏదైనా సరే మనం ఎక్కడ ప్రారంభించుకున్నా సరే మొట్టమొదట మనం చెప్పుకునేటువంటిది ఈ ఎలాగైతే మనం రవి అనేటువంటిది నేను అనేటువంటి మెలకువ వస్తుంది అని అన్నామో, సృష్టి ప్రారంభంలో నేను అనేటువంటి మెలకువ తెచ్చుకునేవాడు ఆ పరమేశ్వరుడు. మొట్టమొదటి ఆయన ఒకసారి ఆ విష్ణువుగా అయితే యోగ నిద్రలోంచి బయటికి వస్తాడు. శివుడైతే ఆయన ప్రకారం శైవములో అయితే ఆయన పరమశివుడు వస్తాడు. బ్రహ్మ అయితే ఆయన వస్తాడు. ఎవరైనా అవనేమి, ఎవరైనా సరే మొట్టమొదట ఆయన ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడు పరిపూర్ణుడుగా ఉంటాడు, తను ఒకడే ఉంటాడు. ఆయనే అంతా ఆవరించుంటాడు. ఆయన తప్ప ఆయన కానటువంటిది ఏది కూడా ఉండదు. అలాంటి ఆయనకి ఉపనిషత్తుల్లో మనకి చెప్తారు, బహుశ్యాం ప్రజాయేతి. అంటే నాకు మరీ ఒక్కడే ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, కొద్దిగా ఎక్కువ మందిని అవుదాము, సృష్టి చేద్దాము అనేటువంటి సంకల్పం వస్తుంది. ఎప్పుడైతే ఆయనకు ఆ సంకల్పం వస్తుందో ఆయనలోంచి, అంటే పరమేశ్వరుడు అని కనుక మనం అనుకుంటే ఆ పురుషుల్లోంచి ప్రకృతి అనేటువంటిది బయటికి వస్తుంది. శివుడు కనుక అనుకుంటే మనము ఆయనలోంచి అమ్మవారు అనేటువంటి శక్తి బయటికి వస్తుంది. శివుడుగా ఉండేటువంటి స్థితిలో ఆయన ఏమీ లేనిటువంటి వాడుగా ఉంటాడు. అంటే ఈ ఏమీ రాయనటువంటి బోర్డు ఏదైతే ఉందో అదే ఆయన. దాన్ని మనం చెప్పడానికి యాక్చువల్గా ఏమీ ఉండదు, కానీ మనం అంటే ఒక సున్నాలాగా మనం చెప్పుకుంటాం, లేదా ఒక చుక్కలాగా మనం చెప్పుకుంటాం. ఇందులోంచి సంకల్పం అనేటువంటిది వస్తుంది ఆయనకి, సృష్టి చేయాలి. ఎప్పుడైతే సంకల్పం అనేటువంటిది వస్తుందో ఆయన కంట వేరుగా ఆయనలోంచి ఆయనే అయినటువంటి అమ్మవారు వస్తుంది. అంటే అప్పుడు రెండుగా ఉంటాడు ఆయన, రెండుగా అవుతాడు. దీన్నే మనకి పురాణాల్లో ఏం చెప్పారంటే, మొట్టమొదటి ఒక హిరణ్య గర్భము, హిరణ్య అనేటువంటి ఒక అండము, ఒక కోడిగుడ్డు లాంటిది పుడుతుంది. సృష్టి మొట్టమొదటి ఒక కోడిగుడ్డు పుడుతుంది. ఈ కోడిగుడ్డు ఏమిటవుతుంది, రెండుగా చీలుతుంది. చీలి పైభాగం ఆకాశం అవుతుంది, కింద భాగము భూమి అవుతుంది. రెండు అనేటువంటిది లేకపోతే సృష్టి అనేటువంటిది ఉండదు. ఒక్కళ్ళే ఉంటే దాంతో సృష్టి అనేటువంటిది ఉండదు. ఇద్దరు ఉండాలి. దాంట్లోంచి అమ్మవారు అనేటువంటిది వస్తుంది. అంటే ఒకటి అనేటువంటి దాంట్లోంచి మనకి రెండు అనేటువంటిది వస్తుంది. అంటే 1+1, ఆ రెండు కింద మనకి వస్తుంది. ఎప్పుడైతే ఇద్దరున్నారో, పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరున్నారో, వీళ్ళలోంచి మూడవ ఆయన గణపతి అనేటువంటి ఆయన వస్తాడు అని చెప్పి చెప్తారు. అంటే ఈ ఇద్దరి యొక్క సంకల్పము వల్ల మూడు అనేటువంటిది బయటికి. అంటే తర్వాత ఈ మూడు అనేటువంటి దాన్ని ఒక ట్రయాంగిల్ తోటి మనము, అంటే మనకి జామెట్రికల్ ఫిగర్స్ ఏవైతే ఉంటాయో వాటికి, సంఖ్యలకి, వీటన్నిటికీ కూడా చాలా దగ్గర సంబంధం. అందుకనే మెడిటేషన్స్లోనూ వాటిల్లోనూ, యంత్రాల్లోనూ వాటిల్లో మనకి ఈ జామెట్రికల్ ఫిగర్సే మనం ధ్యానం చేస్తాం. యంత్రం అంటే కొన్ని రకాలైనటువంటి జామెట్రికల్గా ఉండేటువంటి ఫిగర్స్, అంటే సున్నాలు లాంటివి కానీ, త్రిభుజాలు లాంటివి కానీ, స్క్వేర్లు లాంటివి కానీ ఒక పద్ధతిలో కలిపి దాన్ని ఒక యంత్రంగా మనం చేస్తాం. అంటే సృష్టి అనేటువంటిది అటు గణిత శాస్త్రం ప్రకారం వస్తుంటుంది, ఇటు ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం కూడా వస్తుంది. ఎప్పుడైతే 1, 2 అనేటువంటివి ఉన్నాయో అప్పుడు 3 అనేటువంటి వస్తుంది. దీన్ని మనకి పురాణాల్లో గణపతి అని చెప్పి చెప్పారు. అంచేత ఇది 3 అనేటువంటి దానికి మనకి చెప్తుంది. అందుకే మనకి అంటే భాషలో కూడా మొట్టమొదట మనము ఐ అని చెప్పి చెప్పుకుంటాం. ఇది ఫస్ట్ పర్సన్ అని చెప్పి చెప్పుకుంటాం. అంటే మొట్టమొదట మనమే ఉంటాం. దీన్ని మనకి తెలుగు వ్యాకరణంలో కానీ, సంస్కృత వ్యాకరణంలో కానీ దీన్ని ఉత్తమ పురుషుడు. అంటే ది బెస్ట్ థింగ్ ఏమిటంటే నేనే, ఎవరికి వారు